హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ లాస్ట్ వీడియో. సో గైస్, ఫస్ట్లీ ఈ వీడియో అనేది ఎంతమంది చూస్తారో నాకు తెలియదు, బట్ స్టిల్ చూసిన వాళ్ళకి మాత్రం చాలా చాలా బెనిఫిషియల్ అవబోతుంది. ఎందుకంటే ఒక స్టూడెంట్ కి పర్టికులర్ కాలేజ్ గురించి రీసెర్చ్ చేయాలని ఉంటుంది అనమాట. బట్ స్టిల్ వాళ్ళకి తెలియకపోవచ్చు. ఓకేనా? సో ఈ పర్టికులర్ వీడియోలో నేను మీకోసం ఒక పర్టికులర్ కాలేజ్ ని తీసుకున్న రిఫరెన్స్ గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. మీరు ఎలాంటి పారామీటర్స్ అనేవి చూస్ చేసుకోవాలి ఇప్పుడు కాలేజ్ లో జాయిన్ అవ్వడానికి. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే, మేము పెడుతున్న డిస్ట్రిక్ట్ వైడ్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ కాలేజెస్ గురించి మీరు డెఫినెట్లీ రీసెర్చ్ చేయాలి. సో ఆ రీసెర్చ్ చేయాలంటే ఈ వీడియో పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. అండ్ కమింగ్ టు ఆ వీడియోస్ అనేవి కింద ఏదైతే డిస్క్రిప్షన్ లో ఉంటాయో, ఈ వీడియో చూసిన తర్వాత పర్టికులర్ కాలేజ్ గురించి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విశాఖపట్నం అనుకుంటే ఆ విశాఖపట్నం లొకాలిటీలో ఉన్న కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి రీసెర్చ్ అనేది స్టార్ట్ చేయాలన్నమాట మీరు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ అనిట్స్ కానీ, గాయత్రి కానీ, విజ్ఞాన్ కానీ, లెండి కానీ, అవంతి కానీ, రఘు కానీ, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కాలేజీలు ఉంటాయి కదా. ఆ కాలేజ్ అన్నిటి గురించి కూడా రీసెర్చ్ అనేది చేయాలి, బేస్డ్ ఆన్ ఇప్పుడు ఏదైతే నేను చెప్పబోతున్నానో వాటిని బేస్ చేసుకొని. ఓకేనా? సో ఇంక లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రెసెంట్ అయితే గాయత్రి విద్యా పరిషత్ ఏదైతుందో దీని రిఫరెన్స్ గా తీసుకొని మీకు చెప్పాలనుకుంటున్నాను అనమాట. సి వన్స్ ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏవైతే కాలేజ్ ఉన్నాయో తెలియకపోతే, వన్స్ మేము పెట్టిన ఏవైతే లిస్ట్ ఉన్నాయో వాటిని చూడడానికి అయితే ట్రై చేయండి. అవి మీరు మన బిఎస్డిపి అకాడమీ ఏదైతే ఉందో యాప్ లో మీరు యాక్సెస్ అనేది చేసుకోగలుగుతారు అనమాట. ఓకేనా? సో వన్స్ ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నాక మీకు లిస్ట్ అనేది వచ్చేస్తుంది. ఓకే, డిస్ట్రిక్ట్ వైజ్ లిస్ట్ అనేది వచ్చేస్తుంది కాబట్టి చూడడానికి అయితే ట్రై చేయండి. అండ్ కమింగ్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చూడాల్సింది ఏంటి అంటే, ఏదైతే ఆ కాలేజ్ ఉందో ఆ కాలేజ్ అనేది అటానమస్ కాదా అని చెప్పి. సో మీకు క్లియర్ గా అనిపిస్తుంది ఇక్కడ చూడండి, అటానమస్. ఓకేనా? అటానమస్ ఫస్ట్ థింగ్ అది. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే, వాళ్ళ యొక్క నాక్ అగ్రిడేషన్స్ ఏంటి. ఓకేనా? సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా అగ్రిడేషన్ అని చెప్పేసి, క్లియర్ గా కనిపిస్తుంది. లేదనుకుంటే ఇక్కడ ఏదైతే అగ్రేడెడ్ బై నాక్ ఏ ప్లస్ ప్లస్ గ్రేడ్ అని చెప్పి. ఓకేనా? సో ఇక్కడైనా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ పర్టికులర్ గ్రేడ్స్ అని ఇస్తారంటే, ఇఫ్ ఇన్ కేస్ ఒక కాలేజ్ లో చదువుతున్న స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సిజిపి అనేది ఎలా అయితే ప్రిఫర్ చేసుకొని వీడు బెస్ట్ అని చెప్తామో, అలానే ఇక్కడ మనకి నాక్ అగ్రిడేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? సో ఎందుకంటే ఒక పర్టికులర్ కాలేజ్ కి మంచి నాక్ అగ్రిడేషన్ ఉంది అంటే డెఫినెట్లీ అందులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, ల్యాబ్ ఫెసిలిటీస్ ఉంటాయి, ఫ్యాకల్టీ ఉంటుంది, ప్లేస్మెంట్స్ ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు ఏ ప్లస్ ప్లస్ ఉంది అంటే టాప్ అనమాట. ఓకేనా? ఇక్కడ మీకు ఒకటి నాక్ అండ్ ఇంకొకటి ఏంటంటే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ అనమాట. సో ఇక్కడ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ అనేది 151 నుండి 300 మధ్యలో ఉంది. ఏది? ఓవరాల్ ఇండియా. ఓకేనా? సో ఓవరాల్ ఇండియాలో ఈ 151 టు 300 మధ్యలో ఉంది అనమాట. ఓకేనా? సో ఇది సెకండ్ పాయింట్. అండ్ థర్డ్ థింగ్ ఏంటి అంటే, మీకు చాలా క్లియర్ గా చూపిస్తాను చూడండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇలా ప్రతి వెబ్సైట్ లోకి వెళ్ళి మీకు కనిపిస్తుంది అనమాట. ఓకేనా? సో మీరు ఒకవేళ కనిపించకపోతే మాత్రం ఒకసారి మీరు అటు ఇటు మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తే మీకు క్లారిటీగా కనిపిస్తుంది. ఓకేనా? ఇక్కడ చూడండి, బిల్డింగ్స్, లాబొరేటరీ, హాస్టల్, స్పోర్ట్స్, ట్రాన్స్పోర్ట్, మెడికల్ ఫెసిలిటీ, క్యాంటీన్, ఇంటర్నెట్ అండ్ అదర్స్. ఓకేనా? సో ఇవన్నీ ఉన్నాయి. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇది కనిపించకపోతే మాత్రం ఇక్కడ టాప్ లో మీకు కనిపిస్తుంది కదా, వేరే ఏదైనా కాలేజ్ వెబ్సైట్ లో చూస్తే ఇక్కడ మీకు టాప్ లో కనిపిస్తుంది కదా, ఈ టాప్ లోకి వెళ్ళి చూడాలన్నమాట. ఓకేనా? అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే ప్లేస్మెంట్స్ అనేవి నేను బ్రౌచర్ అనేది డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ మీకు ప్లేస్మెంట్స్ అని కనిపిస్తుంది కదా, ఇది నేను లాస్ట్ ఇయర్ ఏదైతే ఉందో దీన్ని డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. వన్స్ మీకు చూపిస్తాను. ఓకేనా? చూపిస్తాను, మీరు చూడడానికి అయితే ట్రై చేయండి. సో గైస్, మీకు కనిపిస్తుంది కదా, సో గాయత్రి విద్యా పరిషత్ సంబంధించిన డీటెయిల్ ప్లేస్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఏవైతే క్లియర్ ఒపీనియన్ తెలియాలి అనుకుంటే, సో ఇలా కిందకి రండి. ఓకేనా? సో మీకు టోటల్ ఆఫర్స్ అండ్ టోటల్ ఎలిజిబుల్ స్టూడెంట్స్ ఇక్కడ మీకు ఇస్తున్న లిస్ట్. ఓకేనా? సో ఇక్కడ మీకు ఏ మాత్రం ఉన్న దానికి 1206 దానికి మీకు దానికి సగానికంటే తక్కువ ఉన్నా సరే మీరు ఒక క్లారిటీగా వచ్చేచ్చు అనమాట. ఓకే, పర్టికులర్ కాలేజ్ అనేది మంచిది కాదని చెప్పి. ఓకేనా? సో ఇక్కడ మీకు చూసినట్లయితే టోటల్ ఆఫర్స్ ఎన్ని ఉన్నాయి? 1206. సెలెక్టెడ్ స్టూడెంట్స్ ఎంత? 728. అండ్ అలాగే టోటల్ ఎలిజిబుల్ స్టూడెంట్స్ ఎంత? 1101 అనమాట. ఓకేనా? సో దీన్ని బట్టి చూసుకుంటే మోర్ దెన్ 80% ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్ అందరూ కూడా ప్లేస్ అవుతున్నారు అనమాట, దీని ప్రకారం చూసుకుంటే. ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నానంటే, నాక్ అగ్రిడేషన్ అనేది వన్స్ మనకి ఏ ప్లస్ ప్లస్ ఉంది అంటే డెఫినెట్లీ ప్లేస్మెంట్స్ అనేవి, కంపెనీస్ అనేవి డెఫినెట్లీ వస్తాయి అనమాట. సో దానికి సంబంధించిన డీటెయిల్డ్ గా ఎవ్రీథింగ్ కూడా వాళ్ళ పర్టికులర్ కాలేజ్ లో వర్క్ షాప్స్ అనేవి కండక్ట్ చేయడం కానీ, లేదంటే ప్లేస్మెంట్ సంబంధించిన ఏవైతే సెషన్స్ ఉంటాయో అవన్నీ తీసుకోవడం కానీ జరుగుతుంది అనమాట. ఓకేనా? కమింగ్ టు ద ఫ్యాకల్టీ ఏదైతే ఉందో దాని గురించి మనం చూడాలి కాబట్టి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఫ్యాకల్టీ అని చెప్పి. సో ఫ్యాకల్టీ గురించి మనం నార్మల్ గా వెళ్ళి చూసినట్లయితే ఇక్కడ పర్టికులర్ గా ఏదైతే మీరు బ్రాంచ్ అనుకుంటున్నారో ఆ బ్రాంచ్ సంబంధించిన ఫ్యాకల్టీకి ఎంత కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది అని మీకు చూడాలన్నమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఈసీ కాబట్టి ఈసీ సంబంధించిన ఫ్యాకల్టీ గురించి చూస్తున్నాను అనమాట. సో మీరు నార్మల్ గా ఇంకా ఫ్యాకల్టీ ఉన్నారో ఆ ఫ్యాకల్టీకి సంబంధించిన ఎవ్రీథింగ్, వారు ఏ సబ్జెక్ట్ చెప్తున్నారు, వాళ్ళు ఏ పర్టికులర్ ఏరియాలో వాళ్ళు రీసెర్చ్ చేశారు. ఓకేనా? సో ఇవన్నీ థింగ్స్ కూడా వాళ్ళు డీటెయిల్ గా చెప్తారనమాట. వారు ప్రొఫెసరా, అసిస్టెంట్ ప్రొఫెసరా, డీనా, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో ఉన్నారా, అవన్నీ కూడా డీటెయిల్ గా ఉంటాయి అనమాట. ఓకేనా? సో దీన్ని బట్టి మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, పర్టికులర్ కాలేజ్ అనేది ఎంత అమౌంట్ ఆఫ్ దాన్ని ఏమంటాం, ఎక్స్పీరియన్స్ తో ఉంది అని చెప్పి. ఓకేనా? సో దిస్ ఈస్ ద బ్రీఫ్ ఓవర్ అనమాట. మీకు చాలా క్లియర్ గా చెప్పాను అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే డెఫినెట్లీ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడానికి ట్రై చేయండి. డెఫినెట్లీ హెల్ప్. ఓకేనా? సో ఐ హోప్